పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. గుత్తులవారిపాలెం గ్రామంలో జంట హత్యల కలకలం రేపుతుంది. సహజీవనం చేస్తున్న ఇద్దరు అనుమానాస్పద మృతి చెందారు. దొంగ సుబ్బారావు, కడలి విజయలక్ష్మి కొన్ని నెలలుగా సహజీవనం చేస్తున్నారు. సహజీవనం విషయం ఇద్దరి ఇళ్లలో తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఊరికి దూరంగా వేరువేరు ఇళ్లల్లో ఇరువురు ఉంటున్నారు. ఆదివారం చర్చికి వెళ్లి వస్తాను అంటూ ఇంట్లో చెప్పి ఇటు సుబ్బారావును కలవడానికి విజయలక్ష్మి వెళ్ళింది. దొంగ సుబ్బారావు ఇంట్లో అనుమానాస్పద స్థితిలో విజయలక్ష్మి మృతి చెందింది. సోమవారం సాయంత్రం ఉండి రైల్వే స్టేషన్ ఎదురుగా ఇటు అనుమానాస్పదంగా సుబ్బారావు కూడా మృతి చెంది ఉన్నాడు. విజయలక్ష్మి మరియు సుబ్బారావు మృతిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా హత్య చేసి వేరువేరు చోట్ల పాడేశారా లేదా విజయలక్ష్మిని హత్య చేసి సుబ్బారావు ఆత్మహత్య చేసుకున్నాడా అంటూ కూడా పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అదే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిరాం అందిస్తారు. సాయిరాం, చెప్పండి, గుత్తులవారిపాలెం గ్రామంలో జంట హత్యల కలకలం అయితే ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఉండి గ్రామంలో ఈ జంట హత్యలు అయితే కలకలం రేపాయి. పాలకోడేరు మండలం గుత్తులవారిపాలెంకి చెందిన దొంగ సుబ్బారావు అనే వ్యక్తి కడలి విజయలక్ష్మి అనే ఆమెతో వివాహేతర సంబంధం అయితే పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఒకసారి గ్రామంలో ఈ విషయం తెలిసి గ్రామస్తులు, అదేవిధంగా సుబ్బారావుకు సంబంధించిన బంధువులందరూ కూడా వీరిద్దరిని కూడా పట్టుకుని ఆ చెట్టు కట్టి కొట్టినట్టు తెలుస్తుంది. అప్పుడు వీళ్ళు మనస్తాపం చెంది ఈమె వేరే చోటకు వెళ్ళిపోయి వేరే గ్రామంలో అయితే హత్యలకు సంబంధించిన ఒక ఊర్లో అయితే ఆమె అడ్డుకుంటున్నారు. తర్వాత అదేవిధంగా ఈ సుబ్బారావు కూడా వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి వేరే చోట గత 2 నెలలుగా అయితే ఒక చోట నివాసం ఉంటున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కూడా వీరిద్దరూ కూడా సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కసారి ఆమె ఇతని ఇంటికి వెళ్ళడం, అదేవిధంగా ఈయన విజయలక్ష్మి ఇంటికి వెళ్ళడం అయితే జరిగేది. ఈ కోణంలో నిన్న సోమవారం ఉదయం అనుమానాస్పదంగా అయితే సుబ్బారావు మృతదేహం అయితే ఉండి పోలీస్ స్టేషన్ సమీపంలో అయితే ఒక చీల అయితే ఈయన మృతదేహం లభించింది. అదేవిధంగా వెంటనే పోలీసులు సమాచారం అందించుకుని పోలీసులు వెంటనే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. అదేవిధంగా అప్పుడు అతని చేతిలో ఒక తాళం, అతని ఇంటికి సంబంధించిన ఒక తాళాన్ని అయితే గుర్తించి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తాళం ఓపెన్ చేసి చూడగానే ఆ ఇంట్లో ఆమె విజయలక్ష్మికి సంబంధించిన మృతదేహం అయితే లభ్యమైంది. వెంటనే కూడా ఈ జంటన హత్యల నేపథ్యంలో అసలు ఏం జరిగింది ఏంటనేది పోలీసులు విచారణ చేపట్టారు. అమూల్య, అంటే మరి ఇప్పుడు వేరు వేరు చోట్ల ఇద్దరు మృతి చెందడం అనేది మూడొక వ్యక్తి పాత్ర కూడా ఉందంటారా దీంట్లో? అంటే ఆ వైపున కూడా దర్యాప్తు జరుగుతుందంటారా? కొన్ని కథనాల ప్రకారం ఇప్పుడు పోలీసులు విచారణ చేపట్టారు. హత్య జరిగిన ముందు రోజు అర్ధరాత్రి సమయంలో విజయలక్ష్మి ఇంటి కోసం ఆమె ఇంటి అడ్రస్ కోసం ఒక 3 యువకులైతే వచ్చారు. ఆమె ఇంటి అడ్రస్ ని ఒక షాప్ యజమాని అయితే వారి ఇంటి అడ్రస్ అయితే అడిగారంట. వారు కొంచెం మాస్కులు పెట్టుకుని అనుమానాస్పదంగా కనిపిస్తే ఎవరు ఏంటని ప్రశ్నించగా మేము వాళ్ళ బంధువులం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళినట్టు తెలిసింది. వాళ్ళు కూడా వెళ్ళి ఒక అరగంట సమయం తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినట్టు తెలిసింది. కానీ అప్పటికి కూడా ఎటువంటి సమస్య అయితే జరగలేదని చెప్పేసి కొంతమంది స్థానికులు తెలుపుతున్నారు. కానీ కొంత పోలీసులు కూడా కొంచెం అనుమానాస్పదంగానే అయితే వీరి ముగ్గురిని అయితే అనుమానిస్తున్నారు. కానీ తెలియాల్సింది ఏంటంటే, ఒకవేళ సుబ్బారావే విజయలక్ష్మిని హత్య చేసి ఆయన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారా, లేదా ఎవరైనా వచ్చి వీరిద్దరిని కూడా అక్కడ వారి ఇంట్లో ఆమెని హత్య చేసి అదేవిధంగా ఈ సుబ్బారావుని బయట తీసుకొచ్చి హత్య చేస్తారనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టయితే మనకు తెలుస్తున్నారు. అమూల్య, అంటే మరి ఇప్పుడు ఇరువురి కుటుంబాల మధ్య గొడవలున్న నేపథ్యంలో కూడా ఇటు ఎవరైనా హెచ్చరించడం కానీ బెదిరింపులు కానీ చేశారంటారా? ప్రస్తుతం అయితే ఇంతకు ముందైతే గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత అయితే మళ్ళీ ఎటువంటి గొడవలు అవడం అయితే జరగలేదు. ఎవరి కాళ్ళు విడివిడిగా ఆమె వేరే చోట ఉంటున్నారు, ఇతను సుబ్బారావు అనే వ్యక్తి కూడా వేరే చోట ఉంటున్నారు. కానీ వీరిద్దరు కూడా కలుస్తున్నట్టు కూడా ఎవరికి తెలియదని కూడా వీరి బంధువులు కానీ స్థానికులు కూడా చెప్తున్నారు. కానీ ఈ నేపథ్యంలో విజయలక్ష్మికి సంబంధించిన విజయలక్ష్మికి అయితే కూతురు ఉన్నారు. ఆ కూతురు కూడా మా అమ్మ ఈ మధ్యకాలంలో అయితే సెపరేట్ గానే ఉంటున్నారు, ఎవరిని కూడా కలవడం లేదని చెప్పి ఆ కూతురు చెప్తున్నారు. కానీ ఈ సుబ్బారావు సంబంధించిన బంధువులు కూడా ఈయన మాతో ఉండట్లేదు, బయట ఉంటున్నారు, ఈమె అన్ని కూడా చేసింది విజయలక్ష్మి మా నాన్నగారిని ఇలా చేసిందని చెప్పేసి సుబ్బారావు సంబంధించిన బంధువులు కానీ వాళ్ళ కొడుకు కూతురు కానీ చెప్తున్నారు. అదేవిధంగా ఈ హత్య ఆత్మహత్యగా చిత్రీకరించే
ప్రయత్నం చేస్తున్నారు. హత్య అయితే జరగలేదని చెప్పేసి సుబ్బారావు బంధువులు అయితే చెప్తున్నారు అమూల్య. మరి ఇప్పుడు పోస్ట్ మార్టం కి సంబంధించి ఇటు ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయంటారు? ప్రస్తుతం అయితే ఫారెన్సిక్ రిపోర్ట్స్ అన్ని కూడా చేసే యోచనలో ఉన్నారు. పోలీసులు కూడా పూర్తిగా లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఇటు సుబ్బారావు సంబంధించిన బంధువులు కానీ, అదేవిధంగా అటు విజయలక్ష్మికి సంబంధించిన కూతురు తరపు వాళ్ళని కూడా అందరినీ కూడా విచారణ చేపడుతున్నారు. అదేవిధంగా క్రూ టీమ్స్ కూడా కొంచెం తరగతిన వెంటనే రిపోర్ట్స్ అని రప్పించి దీన్ని పూర్తిగా త్వరగా ఒక కంక్లూజన్ ఇచ్చేలాగైతే పోలీసు వారు వ్యవహరిస్తామని చెప్తున్నారు అమూల్య. రైట్, థ్యాంక్ యూ సాయిరామ్. చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. గుత్తులవారి పాలెం గ్రామంలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇక సహజీవనం చేస్తూ ఉన్న ఇద్దరు అనుమానాస్పద మృతి చెందారు. ఇక దొంగ సుబ్బారావు, కడలి విజయలక్ష్మి కొన్ని నెలలుగా సహజీవనం చేస్తున్నారు. సహజీవనం విషయం ఇద్దరి ఇళ్లలో తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఊరికి దూరంగా వేరువేరు ఇళ్లలో ఇరువురు ఉంటున్నారు. ఆదివారం చర్చికి వెళ్లి వస్తాను అంటూ ఇంట్లో చెప్పి సుబ్బారావును కలవడానికి విజయలక్ష్మి వెళ్ళింది. ఇక దొంగ సుబ్బారావు ఇంట్లో అనుమానాస్పద స్థితిలో విజయలక్ష్మి మృతి చెందిందని తెలుస్తోంది. సోమవారం సాయంత్రం ఉండి రైల్వే స్టేషన్ ఎదురుగా అనుమానాస్పదంగా ఇటు సుబ్బారావు కూడా మృతి చెంది ఉన్నాడు. విజయలక్ష్మి మరియు సుబ్బారావు మృతిపైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా హత్య చేసి వేరువేరు చోట్ల పాడేశారా, లేదా విజయలక్ష్మిని హత్య చేసి సుబ్బారావు ఆత్మహత్య చేసుకున్నాడా అంటూ కూడా పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అదే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే వీటికి సంబంధించి పోస్ట్ మార్టం కి కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అయితే వెలువడాల్సి ఉంది. అనేక కోణాల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది.